మధు యాష్కి గౌడ్ గారు, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ విఠల్ గారు, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ప్రాతినిధ్యం వహించినటువంటి పాషా యాదగిరి గారు, విద్యార్థి సోదరులారా, జర్నలిస్ట్ మిత్రులారా, అనేక మంది చాలా విషయాలు ప్రస్తావించారు. పాషా యాదగిరి గారు కమ్యూనిస్ట్ పార్టీల యొక్క అవకాశవాద వైఖరి పట్ల కూడా వారు విరుచుకుపడ్డటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం. ప్రధానంగా ఈరోజు రెండు అంశాల మీద తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం చర్చ కొనసాగుతుంది. 610 జీవో, సెకండ్ ఎస్ఆర్సీ అందరూ కూడా హాజరవుతున్నారని వారు చెప్పడం. ఈ రెండు అంశాలు కూడా చాలా కీలకమైనవి, ప్రధానమైనప్పటికీ వాస్తవంగా 610 జీవో ఖచ్చితంగా అమలు కనుక శ్రీకారం చుట్టినట్టయితే మనం అడగకుండానే తెలంగాణ వచ్చేస్తుంది. 610 జీవో అమలు కాకుండా అడ్డుపడేటువంటి వ్యక్తులు, శక్తులు మనం గమనిస్తా ఉన్నాం. 1985 నుంచి ఈ సమస్య పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నది అంటే ఈ 610 జీవో అనేది ఈ అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధ్యం కాదనేటువంటిది ఇది తేటతెల్లమవుతుంది. గత కొన్ని రోజులుగా చూస్తున్న పరిణామాలు, శాసనసభ సభా సంఘాన్ని ఏర్పాటు చేసి గిరిజన కమిషన్ నివేదికలను అమలు చేయడానికి ఇది ఒక మానిటరింగ్ కమిటీ అని ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది. గత శాసనసభలో మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఈ సభా సంఘానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నప్పుడు ఆ రోజు కూడా ఒక పోలీసు శాఖనే ప్రధానంగా ప్రస్తావించి నిబంధనలను అతిక్రమించి ఉల్లంఘించి కొన్ని వందల మంది హైదరాబాద్లో స్థానికేతరులు, స్థానికుల యొక్క ఉద్యోగాలు వాళ్ళు కైవసం చేశారు. దానిని అమలు చేయాలని చెప్పి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి సైతం కూడా వారు కూడా ఈ సభా సంఘం స్పష్టమైనటువంటి సిఫార్సు చేసింది. సభా సంఘాలు సిఫార్సులు జరుగుతూ ఉన్నాయి. గిరిజన కమిషన్ స్పష్టంగా నివేదిక ఇచ్చింది. దాని మీద మళ్ళీ ఒక సభా సంఘం అంటే 85 నుంచి క్రమం తప్పకుండా కమిటీలు, సభా సంఘాలు, కమిషన్లు కాలయాపన జరుగుతుంది. కానీ కాలం వెలువచ్చేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్పితే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, ఈరోజు ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం గొప్పగా చెప్పుకోవచ్చు. మా హయాంలోనే ఎన్టీ రామారావు గారు 610 జీవో జారీ చేశారు. కానీ చిత్తశుద్ధి స్పష్టంగా లోపిస్తా ఉన్నది. నిన్న సభా సంఘంలో జరిగిన పరిణామాలు ఒకసారి మనం కనుక విశ్లేషించినట్టయితే ఒకే పార్టీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా దీని వివాదంలోకి లాగి దానిని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారో మనం గమనిస్తాం. పోలీసు శాఖకు సంబంధించి హైదరాబాద్లోనే 42 మంది స్థానికేతరులు ఉన్నత స్థాయిలో కొనసాగుతున్నారు. 42 మొత్తం ఈ ప్రాంతంలో కొనసాగుతున్నారు. హైదరాబాద్ సంబంధించి 24 మందిని బదిలీ చేయాలి.
సంఘం సిఫార్సు చేస్తా ఉన్నది. సంఘం సభ్యుల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఏకకాలంలో 24 మందిని బదిలీ చేస్తే కూడా ఆర్థిక భారం ఏదైతే దాదాపు 18 కోట్ల రూపాయలు ఏదైతే ఈ యొక్క సూపర్ న్యూమరిక్ కోటా పేరు మీద కనుక అదనంగా ఈ 24 మంది స్థానంలో కనుక నియమించుకున్నట్టయితే 18 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. కాబట్టి అమలుకు ఇబ్బంది అవుతుంది అని అన్నప్పుడు సభా సంఘం చైర్మన్ కూడా స్పష్టంగా ఈ ఆర్థిక భారాన్ని ఈ ప్రభుత్వం వెంటనే దాని ఆర్థిక శాఖ ద్వారా నిధులు వెచ్చించి యుద్ధ ప్రాతిపదికన దీన్ని అమలు చేయాలని చెప్పి సభా సంఘం చైర్మన్ సిఫార్సు చేస్తే ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి సభా సంఘం చైర్మన్ యొక్క సిఫార్సులనే ప్రశ్నించే స్థాయికి వారు వస్తా ఉన్నారు. ఒకే పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంటే పార్టీ కళ్ళప్పగించి చూస్తూ ఉన్నదంటే ఈ తమాషా కొనసాగించడానికి వారు ప్రేరేపిస్తున్నారా లేదా అమాయక తెలంగాణ ప్రజల యొక్క ఈ యొక్క సమస్యల మీద వారు చెలగాట మాడుతున్నారా? ఒకసారి దీని మీద మనం స్పందించాల్సిన అవసరం ఉంది. గాదె వెంకటరెడ్డి ఈరోజే కాదు, మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఏ రకంగా వారు దెబ్బతీస్తూ వస్తున్నారో పార్టీ ఏనాడు కూడా వారికి సంజాయిషి కానీ షోకాస్ కానీ లేదా ఇతరత్ర పిసిసి ఆధ్వర్యాన వారి మందలించేటువంటి ప్రయత్నాలు కూడా జరగలేదు. కానీ అదే పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యల మీద కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడేటువంటి దానికి వారు మాట్లాడితే వారికి సంజాయిషీలు, మందలింపులు లేదా ఇతరత్ర అనేక చర్యలు, ఈ విధమైనటువంటి మరి వ్యవహారాలు ఒక పార్టీ కొనసాగిస్తూ ఉన్నదంటే ఈ పార్టీ ఏ రకంగా ఈ ప్రాంత ప్రజల యొక్క మరి సమస్యలతో వారు చెలగాట మాడుతున్నారో మనకు అవగతమవుతున్నది. అందుకనే కమ్యూనిస్టుల యొక్క వైఖరి స్పష్టమైపోయింది. వారు ఇంతకుముందు చెప్పారు యాదగిరి గారు, కమ్యూనిస్టులు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పేరు చెప్పి ఓట్లు సంపాదించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడేటువంటి పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు. ఆ రోజు తెలంగాణ పేరు మీదనే ఓట్లు అడుక్కున్నటువంటి పార్టీని సమర్థించినటువంటి పార్టీ కమ్యూనిస్టులు, వామపక్షాలు. మళ్ళీ ఏచుడుగా చెప్తా ఉంటారు, వీఆర్ న్యాచురల్ అలైస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అని. ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద అప్పుడప్పుడు ఏదో వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నప్పటికీ, ఉద్యమాలు చేస్తున్నట్టుగా నటించినప్పటికీ కేంద్రంలో మాత్రము లోపాయికారిగా రాష్ట్రంలో కూడా ఏ రకంగా కాంగ్రెస్తో కలిసి వారు వ్యవహారం చేస్తున్నారో మాకు తెలిసిన విషయం. ఒకవైపు ఏచూరి గారు వీఆర్ న్యాచురల్ అలైస్ ఆఫ్ కాంగ్రెస్ అని చెప్తూనే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వత్తాసు పలుకుతారు.